సో ఇవాళైతే మన హైదరాబాద్లో ఉన్న మ్యూజియంకి వచ్చినాము. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మ్యూజియం ఇది. సో ఈడ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపిస్తా. సో ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ మ్యూజియంకి ఎట్లా పోవాలంటే ఫస్ట్ పబ్లిక్ గార్డెన్స్ ఉంది కదా, పబ్లిక్ గార్డెన్స్ లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకి బైక్ పార్కింగ్ కోసం 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చూడండి, ఇక్కడనే బైక్ పార్క్ చేసి స్ట్రైట్ వెళ్ళాలి. అండ్ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి వస్తే ఇక్కడ మెట్రో కూడా ఉంది. సో చూడండి, మెట్రో కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు మెట్రోలో వస్తే అసెంబ్లీ స్టేషన్ కి మీరు టికెట్ అనేది తీసుకొని వాకబుల్ డిస్టెన్స్ అక్కడి నుంచి. సో లకిడికాపుల్ వచ్చేస్తే మీరు ఇక్కడికి వచ్చేసినట్టు. అయితే ఈ మ్యూజియం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మ్యూజియం పేరు వచ్చేసి తెలంగాణ స్టేట్ ఆర్కియాలజికల్ మ్యూజియం కూడా అంటారు అండ్ రీసెంట్గా హైదరాబాద్ మ్యూజియం కూడా అంటారు. సో దీనికి చాలా రకాల పేర్లు కూడా పెట్టారు. ద మ్యూజియం వాజ్ రీనేమ్డ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కియాలజికల్ మ్యూజియం ఇన్ 1960 ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద మ్యూజియం వాజ్ రీనేమ్డ్ లేటర్ యాజ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మ్యూజియం ఇన్ 2009. అంటే 2009లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అనే పేరుతోటి ఈ మ్యూజియం అయితే రీనేమ్డ్ చేశారంట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఓపెన్ ఏరియా గ్యాలరీ, అంటే ఆడ డైరెక్షన్స్ అనేది ఇస్తారు. అంటే ఎంట్రీ ముందే పెట్టిరు, అంటే ఏ బ్లాక్ ఎక్కడున్నాయి అని ఇండికేషన్స్ అనేది మనకి ఇచ్చారు. సో దట్ ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా. సో చూస్తారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్కి. సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ పోగానే మనకి రైట్ సైడ్లో మీకు చూపిస్తాను చూడండి, టికెట్స్ కౌంటర్. సో ఇది టికెట్ కౌంటర్ ఇది. సో చూసుకోవచ్చు టికెట్స్ ఎవరెవరికి ఎంతనో. సో నాకైతే వీడియో కెమెరా ఉంది కాబట్టి 200 ఛార్జ్ చేసారు అండ్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్. సో నేనైతే వీడియో ఆన్ చేసిన కాబట్టి 200 పే చేసిన. సో జస్ట్ ఫొటోస్ దింపనీకైతే జస్ట్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో దానికి సపరేట్గా ఉంది. సో టికెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావాలి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ తీసుకోగానే మనకి ఇట్లాంటివన్నీ బొమ్మలు కనిపిస్తాయి. అయితే ఫస్ట్ ఫ్లోర్కి పోగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్యాలరీ వచ్చేసి మనకి మమ్మీ గ్యాలరీ అయితే మనకి ప్రజెంటేషన్ అయిపోతుంది. సో చూసుకోవచ్చు. దీని ఇంట్రడక్షన్ అయితే నేను ఇప్పుడు మీకు ఇస్తాను. ఈ ఈజిప్షియన్ మమ్మీ అయితే మన 6th, అంటే మన ఇండియాలో 6 మమ్మీస్ అయితే ఉన్నాయి, ఈజిప్షియన్ మమ్మీస్. సో 6th వన్ వచ్చేసి ఇది హైదరాబాద్లో లొకేటెడ్ అయింది అండ్ మిగతా 5 వచ్చేసి లక్నో, ముంబై, వడోదరా, జైపూర్ అండ్ కోల్కతాలో అయితే మిగతా 5 ఉన్నాయి. అండ్ 6th వన్ వచ్చేసి ఇదే 6th వన్ మమ్మీ అనేది ఇదే ప్రజెంటేషన్. సో 1930లో హైదరాబాద్కి నాజిర్ అనే నవాబ్ అయితే తెచ్చిండు ఇక్కడికి. సో మీర్ మొహబూబ్ అలీ ఖాన్ అనే నిజాం, అతను 6th నిజాం ఆఫ్ హైదరాబాద్. ఈ 6th నిజాం అయిన ఉంది కదా, ఆయన అయితే 7th నిజాం ఆఫ్ హైదరాబాద్. ఆయన పేరు ఏంటంటే ఉస్మాన్ అలీ ఖాన్. ఈయననే లాస్ట్ నిజాం మన హైదరాబాద్ ని పరిపాలించిండు. 6th నిజాం అయితే ఇచ్చిండంట గిఫ్ట్ గా. అండ్ ఇక్కడ మీరు ఆర్ట్ గ్యాలరీ చూసుకుంటే మీరు చూడండి, అంటే ఇప్పుడు మమ్మీ ఎట్లా పుట్టింది, ఏంది, ఈజిప్ట్ సంబంధించిన హిస్టరీ ఇదంతా. సో చూసుకోండి, అంటే వాళ్ళు ఎట్లా బతికినారు వాళ్ళ దేశంలో. సో దానికి సంబంధించిన ఇదంతా ఈజిప్ట్కి సంబంధించింది. అయితే చాలామందికి హైదరాబాద్లో ఉండేటోళ్ళకి కూడా అసలు ఈ మ్యూజియం అనేది తెలియదు. అసలు చూసినా కూడా ఎప్పుడు లోపలికి పోయి చూసినది కూడా సందర్భాలు అంటే చాలామందికి తెలియదు. అందుకే దాని గురించనే ఈ వీడియో అనేది నేను షూట్ చేస్తున్నా. సో చూసుకోవచ్చు, ద ఈజిప్షియన్ ఆఫ్టర్ లైఫ్. సో దాని గురించి అనేది మ్యాటర్ అంతా. సో ఎప్పుడెప్పుడు వీళ్ళు వచ్చిర్రు, ఏంది కథ, అసలు మమ్మీ హిస్టరీ ఏంది, అసలు వాళ్ళు ఎందుకు ఇట్లా అంటే బట్టలో చుట్టిరి, అసలు ఇది ఏంది కథ అనేది అక్కడ అన్ని లాంగ్వేజెస్లో మనకైతే ప్రజెంటేషన్ అయితే ఇచ్చిర్రు క్లియర్గా పెద్ద పెద్ద అక్షరాలతోటి, ఉర్దూలో, తెలుగులో, ఇంగ్లీష్లో. సో ఎవరెవరు వస్తారో వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళు చదువుకుంటారని సో క్లియర్ కట్గా పెద్ద పెద్ద అక్షరాలతోటి వీళ్ళైతే ప్రజెంటేషన్ చేసిర్రు పెద్ద పెద్ద ఈ వాల్స్కి. సో ఈజిప్షియన్ ఫ్యూనరరీ ప్రాక్టీసెస్. సో ఇదేంటంటే మన చనిపోతే వాళ్ళ పద్ధతులు ఎట్లా ఉంటాయో అనేది ఇదంతా మ్యాటరు. సో ఇక్కడ వచ్చేసే మన ఇంట్రడక్షన్ ఆఫ్ మన మమ్మీ. సో ఈ విధంగానైతే మీకు ఇక్కడ అన్ని వీటి ఇంట్రడక్షన్ అనేది ఉంది మమ్మీ గురించి. ఈ మ్యూజియం ఓపెన్ అయింది
ఎప్పుడంటే 1930కి. సో చూసుకోవచ్చు, మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు దగ్గర నుంచి చూడండి. సో ఇది ఫస్ట్ హైదరాబాద్లో ఉన్న మమ్మీ. ఇది టోటల్ ఇండియాలో 6 ఉన్నాయి. వన్ ఆఫ్ ద మమ్మీ వచ్చేసి ఇక్కడ ఉంది. సో చూసుకోవచ్చు క్లియర్గా. సో అదైతే మమ్మీ గది మీకు ఇందాక చూపెట్టినా కదా. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీ. సో చూస్తారు కదా, సో ఇది చూడండి, హెడ్ ఆఫ్ ఫీమేల్. సో చిన్న చిన్న పార్ట్స్ కూడా వీళ్ళు సేకరించి ఈ మ్యూజియంలో అనేది పెట్టిరు. వీళ్ళు ఒక్కొక్క దానికి పేర్లు కూడా మెన్షన్ చేశారు వీళ్ళు, చూడండి. సో చూసుకోవచ్చు, చిన్న చిన్నవి కూడా కింద పెట్టేసారు. సో ఇక్కడ 2005 and 422 అని రాసింది. అది ఏం నెంబరో తెలియదు. ఫీమేల్ హెడ్ ఇది కూడా. అక్కడ రాసినవి చూడండి, మీకు అర్థం కాకపోతే ఇక్కడ క్లియర్గా రాసినవి. ప్రతి దానికి వాటి ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా పెట్టారు వీళ్ళు. సో చాలా పెద్దగా ఉంది ఇది. సో ఇక్కడ కూడా చూడండి, ఫీమేల్ ఫిగర్ ఇది హనుమాన్ హెడ్ అంట. హనుమాన్ ఆ కాలంలో ఇట్లా ఉంటుండే. సో చూసుకోవచ్చు, హనుమాన్ హెడ్ అని రాసి కూడా ఉంది చూడండి. మేల్ ఫిగర్, మేల్ వాళ్ళేమో ఇట్లా ఉంటారంట. వాళ్ళు ఉన్నాయి ఇక్కడ రకరకాల. వాళ్ళు నిజామ్స్ వాళ్ళు ఏం యూజ్ చేసారు అని ప్రతి ఒక్కటి. వాళ్ళకి చైన్స్ చూడండి, వాళ్ళు మెడలో వేసుకునే చైన్స్ ఇవి. అండ్ కత్తి చూడండి, కత్తి కూడా ఉంది. కత్తులు కూడా ఉన్నాయి చూడండి కింద. అండ్ ఇక్కడ వచ్చేసి బుద్ధ. సో ఇక్కడ గణేష. సో చూసుకోవచ్చు, ఇదేంటంటే అఫ్టబ్బా అంట. 19th century ఏడి అంటే ఆఫ్టర్ డెత్. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళవి. కనిపిస్తున్నాయో లేదో తెలుస్తలేదు, ఈ గ్లాసు రిఫ్లెక్ట్ కొడుతుంది చూడండి. సో ఇక్కడ తాజ్మహల్ అనేది కూడా ఉంది చూడండి. తలకి పెట్టుకుంటారు కదా అది, దాని పేరేందో తెలియదు మనకి లేడీస్. జడబిల్లా. సో అక్కడ రాసింది చూడండి, జడబిల్లా అని. సో ఇక్కడ జడబిల్లా అంట దాన్ని. సో ఇవి చూడండి, ఇంకా హైలైట్ ఉన్నాయి ఇవి. సో చూసుకుంటూ పోతే చాలా రకాలుగా ఉన్నాయి చూడండి. కృష్ణ ప్లేయింగ్ ఫ్లూట్ ఉంటాయి ఇవి. సో శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, సో శ్రీకృష్ణుడు ప్లే చేసిన ఫ్లూట్స్ ఇవి. అంటే అప్పటి కాలంలో స్క్రాచింగ్ స్టిక్ అంటే మనం గోక్కుంటే అది దురద వస్తే గోక్కుంటాం కదా, అది స్టిక్. అది
సో ఇక్కడ కత్తులు కూడా ఉన్నాయి చూడండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ల్యాంప్. ఇది కూడా టైప్ ఆఫ్ ల్యాంప్స్ ఇవి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడు, ఇది మెయిన్ స్పెషల్ ఇక్కడ. సో పొట్టేలు ఉంటుంది కదా, పొట్టేల్ది రియల్ పొట్టేలు తల ఇది. సో చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా చేసారో. సో చూడండి, బుక్స్ పెట్టుకునేది ఇది మనం సినిమాలలో చూస్తాం కదా, అదే విత్ సిల్వర్ వైట్ మెటల్ డెకరేషన్. మొత్తం ఉర్దూలో ఉంది. సో చూడండి, బ్యాటిష్ సో ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా బాగున్నాయి చూడండి. బల్లి ఉంది, ఫిష్ ఉంది. సో ఇక్కడ చూడండి, గుర్రాల బండి. అండ్ ఇక్కడ చూడండి, అప్పటి కాలంలో మనుషులు ఎట్లుంటారో, వాళ్ళ లేడీస్ ఎట్లుంటారో, బాయ్స్ ఎట్లుంటారో అనేది ఈ బొమ్మలు అనేది మనకు చెప్తాయి చూడండి. ట్రైబల్ బాయ్, ట్రైబల్ ఉమెన్. సో ట్రైబల్స్ అనేది ఈ విధంగా ఉంటారు. సో చూస్తారు కదా, ట్రైబల్స్ అంటే ఇట్లా ఉంటారంట అప్పటి కాలంలో. ఇప్పుడు కూడా అట్లనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏం చేంజెస్ ఉండవు. సో ఇక్కడ రాగానే నిజామ్స్ వేసుకునే బట్టలు ఇవి. కలంకారీ బెడ్ స్ప్రెడ్. ఇది బెడ్ పైన వేసే దుప్పటి లాంటిది ఇది. సో చూస్తారు కదా, హిమ్రో అంట. ఇది కుర్తా పైజామా లెక్క ఉంది. సో ఇవి కూడా చూడండి, వాళ్ళు వేసుకున్న బట్టలు ఇవి. చోగా అంట దీన్ని, చోగా అని పిలుస్తారు దీన్ని. సో ఇక్కడ వచ్చేసి చూడండి, వాళ్ళ ప్లేట్స్. వీళ్ళు అప్పట్లో వాడిన గిన్నెలు ఇవి. సో చూస్తారు కదా. సో ఏంటంటే రాజులు అప్పటి కాలంలో ఈ గిన్నెలలోనే తింటుండే. ఎందుకంటే స్పెషల్గా చేసిన గిన్నెలంట. సో ఎందుకురా అంటే, సో ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి గిన్నెలలోనే తింటుండేనంట వాళ్ళు. ఎందుకంటే ఎవరైనా ఎనిమీస్ వాళ్ళ ఫుడ్లో ఏమైనా విషం కలిపినట్టయితే
ఈ గిన్నెలలో ఉన్న ఫుడ్ ఈ కలర్ చేంజ్ అయిపోతుందంట, అంటే ఈ ప్లేట్స్ కలర్లు చేంజ్ అయిపోతాయంట, అండ్ ఆ ఫుడ్ కూడా కలర్ చేంజ్ అయిపోతాయంట. అట్లాంటిది అందుకే దాని గురించి ఈ ప్లేట్స్లలో తింటారంట. సో రాజులు చూసినావా ఎంత చలాకీగా ఉన్నారో. ఇది స్పెషల్గా చేయించుకోరంట వాళ్ళు. సో ఎవరైనా ఎనిమిస్ ఏమన్నా ఫుడ్ విషయంలో మిస్బిహేవ్ చేసినట్టయితే సో ఇది తెలిసిపోతుంది అంట దీంట్లోనే. సో వీటి కలర్లు అనేది చేంజ్ అయిపోతుంది. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ గురించి ఇంత కష్టపడి నేను వీడియో చేస్తున్నాను కదా, సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే చాలామంది హైదరాబాద్లో ఉంటూ కూడా వాళ్ళకి చాలామంది తెలియదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా. సో అందుకే ఈ వీడియో తీస్తున్నాను నేను. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం నడండి. సో ఇందాకనైతే అక్కడి నుంచి ఎంట్రీ తీసుకొని లెఫ్ట్ పోయినాము. లెఫ్ట్ పోగానే ఆ బిల్డింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాము. సో ఆర్ట్ గ్యాలరీ అనేది ఆ బిల్డింగ్లోనే ఉండే, మీకు ఇందాక చూపెట్టినా కదా. సో మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగేసి ఇక్కడ మళ్ళీ ఎంట్రీ రావాలి. ఈ ఎంట్రీకి వచ్చేసి మెయిన్ బిల్డింగ్ ఇది. సో చూసుకోవచ్చు ఇది. సో ఇది వచ్చేసి మెయిన్ బిల్డింగ్, మ్యూజియం బిల్డింగ్ ఇది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఈ మెయిన్ బిల్డింగ్ ఆపోజిట్లోనే మనకి ఈ రథం అనేది పెట్టిరు. సో చూద్దాం, ఈ రథం గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా దగ్గరికి పోయి. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ మనకి ఎంట్రీలో మనకు దుర్గా భవానీ విగ్రహం అయితే ఉంటుంది చూడండి. సో కింద దుర్గా అని రాసి ఉంది. సో 13th century AD. సో దుర్గా భవానీ ఇది కూడా అప్పటి కాలంలోది మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మహిషాసురమర్దిని దేవి విగ్రహం ఇది. సో ఈ రెండు విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు. సో దీని నెక్స్ట్ ఇది మన రథం. ఈ రథం వచ్చేసి చాలా ఓల్డ్ రథం ఇది. సో చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ రథం అనేది చాలా స్పెషల్గా ప్రిపేర్ చేసిరంట అప్పటి కాలంలో. సో ఒకసారి ఈ ఎప్పటిదో చూద్దాం. ఇదే కొయ్య రథం, ఇది కొయ్య రథం అంట. సో చూడండి 17th century ఇది. సో చూస్తారు కదా 17th centuryకి సంబంధించిన రథం ఇది. సో ఏమైనా దేవుళ్ళని ఊరేగింపులు, సో దేవుళ్ళని ఏమన్నా ఊరేగింపులు ఉంటే ఈ రథంలోనే తీసుకెళ్తుండేనంట. చూడండి అక్కడ డీటెయిలింగ్ ఎంత ఉందో. సో ఇదంతా చెక్క ఇది. ఆర్టిస్టులు అయితే ఎంత బ్యూటిఫుల్గా చేసారో చూడండి. సో ఈ విగ్రహం, గణేశుని విగ్రహం కూడా చెక్కిన విగ్రహం అది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో పయ్యాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, దొడ్డుగా ఉన్నాయి చూడండి. ఎంత గట్టిగా ఉందో చూడండి. ఇప్పటికి కూడా ఇది చెక్కు చెదరలేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇందులో చాలా డీటెయిలింగ్ ఉంది. సో చూసుకోవచ్చు చూడండి. అసలు డిఫరెంట్గా ఉంది కదా ఈ రథము. అసలు ఇప్పటి కాలంలో అసలు లేనే లేదు ఇట్లాంటిది. అసలు ఇప్పటి కాలంలో అసలు రథాలు వాడుతురో లేదో కూడా తెలియట్లేదు, అట్లా అయిపోయింది. సో ఇందాక మనం పోయినాం ఇదే ఆర్ట్ గ్యాలరీ అని చూపెట్టాం కదా, ఇందులోనే ఉంది మొత్తం. నాకు ఈ రథం అయితే మస్తు నచ్చింది అబ్బా. మీకు ఎట్లా
మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రథం. సో ఈ రథం ఎక్కబుద్ధి అవుతుంది కానీ ఎక్కనియరు వీళ్ళు. ఇక్కడ చూడండి ఏనుగు విగ్రహం ఉంది, ఏనుగు బొమ్మ. ఇది కూడా రాయితోటే, ఇది అప్పటి రాయి, ఇది కూడా ఓల్డ్ రాయి, ఇది ఓల్డ్ స్టోన్. సో చూసుకోవచ్చు ఎట్లయిపోయిందో. ఏనుగు. ఇక్కడ చూడండి నందీశ్వరుడు. సో వీటికైతే పేర్లు అయితే లేవు. సో మహంకాళి అనుకుంటా, ఎందుకంటే త్రిశూలం ఉంది, కత్తి ఉంది, ఢోల్ ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవైతే. అంటే ఈ గుడి కూడా అప్పటి కాలంలో చూడండి, ఆ రాళ్ళు కూడా అక్కడనే పెట్టిరు, పిల్లర్స్ లాంటివి అవి. సో చూసుకోవచ్చు మీరు, మనకి అర్థమైపోతుంది చూడు. ఒకటైతే ఓల్డ్ స్టోన్, ఇదైతే రెనోవేట్ చేసారు నాకు తెలిసి. సో చూడండి ఇక్కడ స్పెషల్గా అయితే ఇక్కడ పెట్టిరు ఈ టెంపుల్ లాంటిది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ దీని పక్కకే ఇదేంది, కంచు ఫిరంగి. సో చూస్తారు కదా, కంచు ఫిరంగి అంట. సో ఇది కూడా మన పాతకాలంకి సంబంధించిన ఫిరంగి ఇది. సో చాలా చిన్నగా ఉంది కదా. సో ఇక్కడ చూడండి నటరాజ స్వామి, కలామ్మ తల్లి ముద్దు బిడ్డ. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మ్యూజియం అయితే. మరిన్ని ఇంకా కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం లోపల వెళ్ళి. ఈడ 3 బిల్డింగ్స్ ఉంటాయి, సెంట్రల్ బిల్డింగ్, మెయిన్ బిల్డింగ్, అండ్ మీకు ఎంట్రన్స్లో చూపెట్టిన కదా. సో ఆ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఆ బోర్డ్స్ ప్రకారంగానే ఇవన్నీ పెట్టిరు. సో ఇప్పుడైతే మనం చూడండి సెంట్రల్ బిల్డింగ్లో ఉన్నాము. సో ఇది వచ్చి సెంట్రల్ బిల్డింగ్, కంచు ఫిరంగి. ఇది కూడా మొత్తం ఇదంతా కంచు అంట. సో బాగుంది కదా. సో అక్కడొకటి ఇక్కడొకటి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేస్తే చూడండి, ఇక్కడ కూడా ఒక శివుంది విగ్రహం, శివుంది లింగం కూడా ఉంది, శివలింగం కూడా ఉంది ఇక్కడ. సో చూసుకోవచ్చాడ శివలింగం కూడా ప్రతిష్ఠించారు. సో ఇప్పుడైతే లోపల వెళ్దాం మనం. సో లోపల పోయి ఏముంటాయో చూద్దాం. ప్లీజ్ లీవ్ యువర్ ఫుట్వేర్ అని ఉంది. సో ఇక్కడైతే బుద్ధిజంకి సంబంధించింది. సో లార్డ్ బుద్ధ, సో బుద్ధకి సంబంధించినవి అన్నీ ఇవి. So Lord Buddha was born at Lumbini in the mid-6th century BC in a royal house in northeastern India called Siddhartha Gautama. సో చూడండి ఇక్కడ. సో ఆ ఆర్ట్లో ఉన్న విధంగానే మనకి ఇక్కడ ప్రిపేర్ చేసిరు వీళ్ళు. బావికొండ. సో అప్పట్లో బావికొండ చూడండి, వాటర్ ఉంటాయేమో చూడండి ఇందులో. సో బుద్ధుని విగ్రహం అయితే ఇక్కడ పెట్టిరు. సో చూడండి ఆర్ట్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
ఇలాంటి ఆర్ట్ వర్క్ అయితే ఇప్పుడైతే అస్సలు దొరకదు మీకు. అంటే ఇలాంటివి 16 ఉన్నాయంట మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. సో అమరావతి, బావికొండ అక్కడ చూస్తారు కదా, అక్కడ అన్నీ రాసి పెట్టారు. మన అమరావతి, ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉంటుంది కదా, దాని ముంగట కూడా ఇలాంటిది ఒకటి ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇక్కడంతా బుద్ధాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ రూమ్లో. సో చూస్తారు కదా. సో ఇక్కడ మెన్షన్ కూడా చేస్తారు, డోంట్ టచ్ ద ఎగ్జిబిట్స్ అని. సో వాటిని టచ్ చేయొద్దు, మనం జస్ట్ చూడాలంతే. సో ఇది ఏంటంటే డోమీ ప్యానెల్ అంట. సో ఇక్కడ రాసింది చూడండి, లైమ్ స్టోన్. సో డోమీ ప్యానెల్ అంటారంట దీన్ని. లైమ్ స్టోన్ ద్వారా తయారు చేశారు. లైమ్ స్టోన్ అంటే తెలుసు కదా, అదే లైమ్ స్టోనే. సో ఇది కూడా అప్పుడు ఇవన్నీ తవ్వకాలలో బయటపడితే ఇట్లా ముక్కలు అన్నీ తీసి ఒక దగ్గర ఇట్లా మ్యూజియంలో భద్రపరిచారు వీళ్ళు. బుద్ధిస్ట్ కల్చర్ గ్యాలరీ, అది హోలీ బుద్ధిస్ట్ రిలీక్ గ్యాలరీ ఇది. సో దానికి పక్కకే అంటే బ్యాక్ సైడ్ ఇది. సో ఇది మనకు మెయిన్ రోడ్. సో చూస్తారు కదా, మెట్రో కూడా అనిపిస్తుంది. అమ్మో. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. సో ఇదంతా బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ రాగానే మీకు సో ఇది వాటర్ పాండ్ లాంటిది ఇది. సో ఇది వచ్చేసి ఫిరంగుల గ్యాలరీ. సో ఇక్కడ అన్ని ఫిరంగిలు ఉంటాయి. సో ఇక్కడ మన ఇనుపది కూడా ఉంది. సో చూసుకోవచ్చు ఎట్లా అయిపోయిందో చూడండి. ఇది పాడుపడిపోయింది. ఇది ఏంటంటే ఒక వెహికల్కి పెడతారు అనుకుంటాను నాకు తెలిసి. చూడండి స్ట్రక్చర్ అయితే అట్లనే ఉంది. సో ఇవి చూడండి ఫిరంగిలు అవన్నీ లైన్గా ఉన్నాయి. సో ఇది కూడా చూడండి బుల్లక్ కార్ట్ లాంటిది ఫిరంగి ఇది. సో ఎక్కడికంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు ఇది. సో మనకి బుల్లక్ కార్ట్ ఫిరంగి కూడా ఉంది. సో చూసుకోవచ్చు ఇది చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. సో ఇండ్లకైనా బుల్లెట్స్ అనేవి వస్తాయి చూడండి. ఈ రంధ్రం ఉంది కదా, ఈ రంధ్రంలోకైనా వస్తాయి, కానీ ఇప్పుడు రాదు. సో మొత్తం వర్షం వచ్చి తుప్పు పడిపోయింది. చాలా పాతకాలపు ఫిరంగి ఇది. సో ఇక్కడ చూస్తారు కదా, దీనికి ఒక 3-4 మనుషులు పట్టుకొని లేబట్టి ఎనిమీస్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి ఫిరంగిని ప్లేస్ చేసుకొని ఫిరంగిస్ అనేది పేలుస్తారు. సో ఇక్కడ చూస్తారు కదా, చాలా టైప్స్ ఆఫ్ ఫిరంగిస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి సో ఇందాక మనం ఫిరంగిల గ్యాలరీ అయితే ఇక్కడ చూసినాం కదా. సో దాని పక్కన లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అట్లాగే ఉంది. సో చూసుకోవచ్చు, కొందరు చూడండి దాన్ని లేవటానికి ట్రై చేస్తారు. సో ఈడ కూడా అంతే సేమ్ ఫిరంగిల గ్యాలరీ. ఈడ కూడా సో ఇప్పుడైతే మనం సెంట్రల్ బిల్డింగ్ అనేది ఎక్స్ప్లోర్ చేసినాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఇంకో బిల్డింగ్ ఉంటుందంట. సో అక్కడ పోయి అక్కడ ఏమున్నాయో మీ అందరికీ చూపిస్తా.
సో ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్లెజెంట్గా. పావురాళ్ళకి వాటర్ ఇది. ఇస్లామిక్ ఆర్ట్ గ్యాలరీ, జైన్ కల్చరల్ గ్యాలరీ అని కూడా అంటారు. సో ఇందాక చెప్పిన కదా ఇస్లామిక్ గ్యాలరీ అనేది. సో అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. సో ఇక్కడ ఒక గది ఉంది, ఇక్కడ ఒక దర్వాజా ఉంటుంది, ఈ దర్వాజాలకు ఎంటర్ అయిపోవాలి. సో ఇక్కడ స్ట్రాంగ్గానే ఏనుగు మహారాజు అయితే కనిపించిండు. సో ఇస్లామిక్ అంతా ఇస్లామిక్ వాళ్ళకి సంబంధించినది ఇదంతా. సో ఆర్ట్ గ్యాలరీ ఇది. సో చూసారు కదా, అంతా రాజుల కాలం, ఏందో ఏమో అర్థమవుతలే ఇవి. కపుల్ విత్ మ్యూజిషియన్ అంట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాలరీస్ అంటే అప్పటి కాలంలో వీళ్ళందరూ ఇట్లా ఉండే అంట. ఏ లేడీ హోల్డింగ్ ఎన్ ఆబ్జెక్ట్, కపుల్ విత్ అటెండెంట్. సో ఇక్కడనేమో బర్డ్స్ ఉన్నాయి. సో చాలా పెద్దగా ఉంది ఇది అయితే. నేనేమో చాలా చిన్నగా ఉంటుంది అనుకున్నా, కానీ చాలా పెద్దగా ఉంది ఇక్కడ. సో ఇదంతా నిజామ్స్ స్టే చేసింది. సో చూసుకోవచ్చు ఒక ఫ్యాన్స్, అప్పటి కాలంలో ఫ్యాన్స్ ఎట్లుండేనో, కుర్చీలు, బెడ్. సో ఇదేంటంటే నిజామ్స్ వాడిన వస్తువులు ఇవన్నీ 18th 19th సెంచరీస్లో. సో ఇందాక చెప్పిన కదా మీకు ప్లేట్స్ గురించి. సో పాయిజన్ని చాలా ఐడెంటిఫై చేస్తుంది అది. సో మన చార్మినార్ కూడా అక్కడ ఉంది చూడండి, గ్యాలరీ చార్మినార్. సో అరబిక్ గ్యాలరీ నుంచి మనమైతే బయటకు వచ్చేసినాము. సో అదే అయితే లాస్ట్, ఇంకేం లేదు. సో మళ్ళీ మనం బ్యాక్ టు ఫిరంగి గ్యాలరీ దగ్గరకు వచ్చేసినాం. చూడండి, గుర్తుపట్టారు కదా, ఇదైతే ఫిరంగి గ్యాలరీ అంటారు ఇది. సో ఇందాక పోయినాం కదా మనం ఇస్లామిక్ ఆర్ట్ గ్యాలరీ, సెంట్రల్ బిల్డింగ్ అని చెప్పిన కదా, దాని ఆపోజిట్లోనే ఒక శివలింగం అనేది ఉంది కదా. సో చూడండి, ఇందాక చూపట్లే అని చూపిస్తాను ఇప్పుడు. శివలింగం అనేది ఉంది కదా, సో చూడండి. సో ఇక్కడికి పెద్ద చెట్టు ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది చెట్టు. సో
ఈ బిల్డింగ్ చుట్టూ అంతా ఓపెన్ గ్యాలరీ అనేది పెట్టిరు. సో చూడండి, ఇక్కడ మన తవ్వకాలలో బయటపడతాయి కదా విగ్రహాలు, డిఫరెంట్ విగ్రహాలు. విష్ణు చూడండి ఎంత బ్రహ్మాండంగా వండుకున్నాడో. విష్ణు విగ్రహం అయితే సూపర్ ఉంది చూడండి. సో ఇక్కడ చూడండి, ఇవి కూడా ప్లేస్ అయితే భలే ఉంది. ఈడ ఈ చెట్టు అయితే మస్తు ఉంది. ఈ చెట్టు కూడా, ఈ చెట్టు పేరు ఏందో తెలియదు కానీ చాలా బాగుంది చెట్టు. సో చూసిరుగా గైస్, మ్యూజియం అయితే ఎట్లుందో బ్యూటిఫుల్గా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఇంతటి వరకు ముగిస్తున్నా. సో ఉంటా, నమస్తే.